ఇంకా శారద ఇంట్లో పూరి, గగన్, భూమి మరియు శివ అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు శారద అన్నం వడ్డిస్తూ ఇలా అంటూ ఉంటుంది. "లే, ఇంకో 2, 3 రోజులు ఉంది. పనులేమో ఎక్కడే ఉండిపోయాయి. నాకు చాలా టెన్షన్‌గా ఉందిరా" అని శారద అనడంతో, "టెన్షన్ ఎందుకమ్మా? భూమి ఉంది కదా! అవన్నీ భూమి హ్యాండిల్ చేస్తుంది" అని గగన్ అనడంతో, "వామ్మో బావ, నా వల్ల కాదు. వాటి గురించి నాకసలు తెలీదు బావ" అని భూమి అంటూ ఉండగా, "ఏంటి, నువ్వే కదా పెళ్ళి పెద్దగా, అవన్నీ చూసుకునే బాధ్యత నీదే భూమి" అని అంటూ ఉంటాడు గగన్. అప్పుడే భూమి, "పటు బావ, వడ్డిస్తాను" అని అన్నం ప్లేట్‌లో వడ్డిస్తూ ఉండగా, భూమి దగ్గరికి వచ్చి, "నీకొక ఫోటో పంపించాను చూడు" అని అంటూ ఉంటాడు గగన్. "ఏం ఫోటో బావ" అని భూమి అనగా, "ఒకసారి చూడు, నీ మొబైల్‌కి పంపించాను" అని అనగా, మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది భూమి. అప్పుడు వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్న ఫోటో అక్కడ ఉండడంతో, "బావ, ప్లీజ్ బావ, ఇది డిలీట్ చెయ్. ఏంటి ఫోటో" అని అంటూ ఉంటుంది. "ఇప్పుడు నువ్వు నాకు గోరుముద్దలు పెట్టకపోతే ఖచ్చితంగా ఈ ఫోటోని తీసుకెళ్ళి మా అమ్మకి చూపిస్తాను. మా అమ్మ ఫోన్‌కి పంపిస్తాను భూమి" అని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు గగన్. "ప్లీజ్ బావ, వద్దు బావ" అని అంటూ ఉంటుంది. "అయితే పెట్టు, మరీ పంపించను" అని గగన్ అనడంతో, "సరే బటు" అని కాస్త మొగం మురుచుకొని గోరుముద్దలు పెడుతూ ఉంటుంది భూమి. ఇక అది చూసిన పూరి, శివ, శారద కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అసలు ఏం జరగబోతుందో మరో రివ్యూలో తెలుసుకుందాం.